ఓకే ఓకే అదే అదే వచ్చిన తర్వాత నవీన్ రాజనా లగచర్ల మండలం పులిచెర్లకుంట తండకు చెందిన గిరిజన రైతు మరి ఆ విషయంలో సంబంధించిన జైలుకు రావడంతో మరి ఆ పేషెంట్కు గుండె నొప్పి రావడంతో జరప్ల హీరే నాయక్ ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి విషయం తెలిసిన వెంటనే ఇక్కడ మా గిరిజన కులానికి చెందిన హీరే నాయక్ దగ్గరుండి ఇక్కడ మేము టుడికో ఈసీజీ తీయించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం పెద్ద నేరం చేసినట్టు, మర్డర్లు చేసినట్టు, రాజద్రోహం చేసినట్టు, దేశద్రోహం చేసినట్టు ఒక రైతుకు బేడీలు పెట్టి ఒక గుండెపోటు వస్తే ఒక గిరిజన రైతు, అమాయక రైతును బేడీలు పెట్టి ఈరోజు జైలు నుండి సంగారెడ్డి ఆసుపత్రికి చెప్పు లేకుండా ఈరోజు లోపల అని ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి ఆయనను ఇక్కడ పోలీసులు అత్యుత్సాహం చూపించి ఆయన ఏదో నేరం చేసినట్టు, మామూలుగా ఏదో భూమికి అడ్డుకుంటే ఆ రైతుని ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి ఇక్కడ నుంచి ఆయనను హైదరాబాద్కు తరలించడం జరిగింది. మరి హీరియా నాయక్ సంబంధించినటువంటి ఆరోగ్యం, ఆయనకి ఏదైనా ప్రాబ్లం జరిగితే మాత్రం ఈరోజు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాము. ఈరోజు ప్రభుత్వంకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెబుతాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ భార్య వచ్చింది, వాళ్ళ తల్లి వచ్చింది, వాళ్ళ తండ్రి వచ్చిండు. అమాయక పేద ప్రజలు ఎలా ఉన్నారో మీరు ఒకసారి చూడండి. కనీసం వాళ్ళను పరామర్శించడానికి వస్తే పోలీసులు అలో చేయకుండా వాళ్ళని అడ్డుకుంటున్నారు. ప్రభుత్వంకు సరైన రీతిలో బుద్ధి చెప్తాం. ఆ కుటుంబానికి మరి హీరే నాయక్ సరైన రీతిలో మరి వారికి వైద్యం అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక్కడ నా కొడుకును పట్టుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ఇంతకు ముందు పడుకుంటే 50,000 వచ్చి మంచిగా చెప్పించిన నా కొడుకుకి మా నాయ తిరుపతి ఇంటి ముందర, రేవంత్ రెడ్డి ఇంటి ముందర పండబెట్టి ఏమన్నా అయితే వారికి పండబెట్టి చూసుకొని మీకు గమ్మత్ ఏం చేస్తాను. మేము పుండికూర గునికూర తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతాడు ఎవరు మాకు చిన్నప్పుడు వస్తుంది. నడిపినావా? మాకు నడిపినావా? నువ్వు ఎంతో కాలక్రమంలో మా పెద్దోళ్ళ నుంచి మా భూమి ఉండదు, కొట్ట భూమికి నీవు రానికి ఎవడవు నువ్వు మా భూమికి అడ్డపుచ్చావా నువ్వు? మేము భూమిలో గిట్ట రాలేము. ఒక ఇంటి భూమి నా పిల్లలకి ఏమైనా అయితే ముందుగా రేవంత్ రెడ్డి ఇంటి ముందర, తిరుపతి రెడ్డి ఇంటి ముందర మండబెడతా. ఇడికే పాలన బాగాలేగా వచ్చి నిరుడు 50,000 కొట్టి వాడికి పాలన మంచి చేపించిన నా భూమికాడికి మా భూమికాడికి ఒక ఈస్ట్ భూమి అంటే ఇయ్యము. మంచి మాట 2-3 రోజులకు ఇచ్చి పెట్టాలి. నా కొడుకు పండినట్టే దవాఖానలో ఉంటే మాట్లాడికి వచ్చిన అట్లా వచ్చేవాడికి నెల తినమ్మా తినేటోడు, తాగేటోడు, చేప కూర రొట్టెలు సాగర్ బుగ్గేటోడు, దినాము కొడు తాగేటోడికి తెచ్చి వనవాసం చేస్తున్నాడా? అప్పుడు నా కొడుకు